ఈ రోజు మన వర్క్ ఏందంటే ఇక్కడ పాత ట్యాంకీలున్నాయి. దీని కనెక్షన్ ఎత్తి కొత్త ట్యాంకీకైతే ఇవ్వాలి. పైన కొత్త ట్యాంక్ అయితే కట్టించుకున్నారోళ్ళు కస్టమరు. దాని తర్వాత నేను డ్రిల్ తీసుకొని ఇక్కడ పైపులైతే క్లీన్ చేసుకున్నా. ఇక్కడ పైపులైతే క్లీన్ అయిపోయాయి. సిమెంట్ అంతా క్లీనింగ్ అయితే చేసుకున్నాను. దాని తర్వాత మా డ్యాడీ అయితే వచ్చి పైకైతే ఎక్కేశారు. నాకు మెజర్మెంట్ టేప్ అయితే అడిగారు. నేను పైకైతే ఇసిరేసాను. పైన ట్యాంకీ అవుట్‌లెట్ పైప్ అయితే ఫిట్ అయితే అయిపోయింది. పైన మా డ్యాడీ శాండ్ ఫిల్టర్ అయితే ఫిట్టింగ్ అయితే చేసే ట్యాంక్ డ్రైన్ పైప్‌కైతే కప్లింగ్ చేసి సొల్యూషన్ అయితే మీరు పైన చూస్తున్నారు కదా! అదే శాండ్ ఫిల్టరు. మన వాటర్‌లోంచి శాండ్ అయితే ఉండే 2 ట్యాంకీస్ అయితే తీసి పక్కనైతే పెట్టేసాము. ఇక్కడున్న పాత ఫిట్టింగ్స్ అన్నీ తీసేసి ఇక్కడ ట్యాప్‌కైతే కనెక్షన్ ఇచ్చేసాను. దాని తర్వాత ట్యాంక్‌కి ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఉంటాయి గదా! ఇన్‌లెట్, అవుట్‌లెట్ అయి 2 కనెక్షన్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు ఇచ్చేదేందంటే ట్యాంకీకెళ్ళే వాటర్ లైన్. అటు పక్క నుంచి సామాన్లయితే అన్నీ ఇచ్చేసాడు మా డ్యాడీ. నేను ఇటు పక్కైతే పెట్టేసాను. దాని తర్వాత సొల్యూషన్ తీసుకొనైతే నేను పైకైతే ఎక్కేసాను. ఇది హెయిర్ పైప్ ఇది ట్యాంకీకి. హెయిర్ పైప్ ఫిట్టింగ్ చేసేసి ట్యాంక్‌కి డ్రైన్ పైప్ ఉంటది గదా! దానికి సొల్యూషన్ ఏసేసి పాత వాల్ ఉన్నింది. కస్టమర్ అదే ఫిట్ చేయమన్నారు. ఆ పాత వాల్‌నే ఫిట్ చేసేసాము. వర్క్ అయితే అయిపోయింది. మేము ఇంటికైతే బయలుదేరేసాము. ఈ వీడియోకి ఇంతే గాయ్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయ్స్.